Hello to everyone. Diminishing balance method lo next problem. A company whose accounting year is calendar year purchased on 1/4/2003. Machinery costing rupees 60,000. It further purchased machinery on 1st October 2003 costing rupees 40,000 and 1st July 2004 costing rupees 20,000. On 1/1/2005, one third machinery which was installed on 1/4/2003 became obsolete and was sold for rupees 6,000. Show machinery account would appear in the books of the company. The depreciation to be charged at 10% on written down value method for 3 years. సో ఇక్కడ ప్రాబ్లం చూస్తే కనుక ఒక కంపెనీ క్యాలెండర్ ఇయర్లో అంటే జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్న ఈ ఇయర్లో అంటే దీన్ని మనం క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం సమ్ని స్టార్ట్ చేస్తాం అనమాట. సో 1/4/2003 1/4/2003న ఒక యంత్రాన్ని 60,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక యంత్రాన్ని అక్టోబర్ 1, 2003 సంవత్సరంలో 40,000 రూపాయలకి కొనుగోలు చేశారు. మరియు జూలై 1, 2004 సంవత్సరంలో మరొక యంత్రాన్ని 20,000 రూపాయలకి కొనుగోలు చేశారు. అంటే 2003 ఇయర్లో 2 మెషిన్స్ని మనం ఇక్కడ పర్చేస్ చేసాం. 2003లో ఏప్రిల్ 1నేమో 60,000కి, అక్టోబర్ 1నేమో 40,000కి 2 మెషినరీస్ పర్చేస్ చేయడం జరిగింది. అలాగే 2004 ఇయర్లో జూలై 1న మూడో యంత్రాన్ని 20,000కి కొనుగోలు చేయడం జరిగింది. 1/1/2005 అంటే 1/1/2005న 1/3 మెషినరీ అంటే 1/3 యంత్రాన్ని ఇక్కడ ఏం జరిగిందంటే 1/4/2003న ఫస్ట్ మెషిన్ ఏదైతే ఉందో ఈ 1/4/2003 కాస్టింగ్ ఎంత 60,000 రూపీస్. ఈ 60,000 రూపీస్ వాల్యూ గల మెషినరీలో 1/3 వాల్యూ అంటే 1/3 భాగాన్ని 1/1/2005న అంటే 2005 సంవత్సరం జనవరి 1న అమ్మేయడం జరిగింది. సో ఒకసారి చూడండి 1/1/2005 1/3 machinery which was installed on 1/4/2003 became obsolete and was sold for rupees 6,000. అమ్మేశారు, sold for rupees 6,000. ఏ మెషినరీ అని చెప్తున్నారు? 1/4/2003న ఏదైతే ఇన్స్టాల్ చేసిన మెషిన్ ఏదైతే ఉందో చూడండి 1/4/2003న ఈ 60,000 రూపీస్ మెషిన్ ఏదైతే ఉందో దానిలో 1/3 అంటే 1/3 భాగాన్ని ఈ 1/1/2005న జనవరి 1, 2005 సంవత్సరంలో అమ్మేయడం జరిగింది. ఎంతకి? 6,000 రూపాయలకి. ఒకసారి సెంటెన్స్ చూస్తే 1/1/2005న 1/3 యంత్రాన్ని 1/4/2003న కొన్న యంత్రంలో ఆ భాగాన్ని 6,000 రూపాయలకి అమ్మడమైనది. సో షో మెషినరీ అకౌంట్ వుడ్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ అంటే కంపెనీ ఖాతా పుస్తకాల్లో యంత్రం ఖాతాను చూపమంటున్నారు. తరుగుదల 10% చొప్పున 3 సంవత్సరాలకి మనం మెషినరీ అకౌంట్ని వేయాలి. సో వర్కింగ్ నోట్స్ ఇది. సో ఇక్కడ ఏంటంటే 1/3 మెషినరీ ఏదైతే ఉందో దాన్ని అమ్మేయడం జరిగింది కాబట్టి ఆ మెషినరీ వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి 1/4/2003న కొన్న మెషినరీ ఏదైతే ఉందో 60,000 రూపీస్ వాల్యూ గల మెషినరీ. ఈ 60,000 రూపీస్ వాల్యూ గల మెషినరీ దానిలో 1/3 వంతు అంటే 20,000. 60,000 ఇంటూ 1/3 వేస్తే 20,000 అవుతుంది. ఈ 20,000 పార్ట్ని ఇక్కడ జనవరి 1, 2005 సంవత్సరంలో అమ్మేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 20,000 పార్ట్కి ఈ 1/1/2005 నాటికి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత ఉంటుందో అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో దానివల్ల ఆ పార్ట్ని అమ్మడం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ చూస్తే కాస్ట్ ఆఫ్ 1/3 మెషినరీ పర్చేస్డ్ ఆన్ 1/4/2003
అంటే ఏప్రిల్ 1, 2003 కొన్న మెషినరీ వాల్యూ 60,000 రూపాయల్లో 1/3 వంతు భాగం ఎంత? 20,000. ఈ 20,000కి ఆ ఫస్ట్ ఇయర్లో అంటే 2003 ఇయర్లో మనం డిప్రిసియేషన్ లెస్ చేసుకుంటా వస్తున్నాం. 2003 ఇయర్, 2004 ఇయర్. ఓకే, 2003 ఇయర్లో డిప్రిసియేషన్ ఎంత? 20,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. ఈ 9/12 ఏ విధంగా వచ్చింది? ఏప్రిల్ 1 నుంచి జనవరి 31 వరకు, అంటే డిసెంబర్ ఎండింగ్ కాబట్టి డిసెంబర్ 31 వరకు మనకి ఎన్ని మంత్స్? 9 మంత్స్. అంటే ఏప్రిల్ నుంచి క్యాల్కులేట్ చేసి డిసెంబర్ 31 వరకు 9 మంత్స్ కాబట్టి 9/12 వేస్తే 1500. సో 1500, 20,000 నుంచి 1500 లెస్ చేస్తే 18,500. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2003 తర్వాత 2004 ఇయర్కి ఇది సెకండ్ మోడల్ కాబట్టి తగ్గుతున్న నిర్వల పద్ధతి కాబట్టి వచ్చిన ఆన్సర్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. 18,500 ఇంటూ 10/100. ఇక్కడ మనం మంత్స్ వేయక్కర్లా, ఎందుకంటే కంప్లీట్గా 12 మంత్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 12 మంత్స్ కాబట్టి ఇంకా మంత్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు 18,500 ఇంటూ 10/100 అంటే 1,850. సో 18,500లోంచి 1,850 లెస్ చేస్తే 16,650. సో వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 1/1/2005 జనవరి 1, 2005న ఉన్న వాల్యూ ఎంత? 16,650. మరి ఈ స్టార్టింగ్లోనే అమ్మేశారు కాబట్టి 1/1/2005న యంత్రాన్ని అమ్మారు. అమ్మే నాటికి విలువ ఎంత? 16,650. ఈ 16,650 విలువ కలిగిన యంత్రాన్ని ఎంతకు అమ్మారు? 6,000. ఇక్కడ చూడండి, లెస్ సేల్ ఆఫ్ మిషనరీ, యంత్రం అమ్మకం 6,000 రూపాయలు. సో లెస్ చేస్తే 10,650. అంటే ఎక్కువ వాల్యూ గల మిషనరీని తక్కువకే సేల్ చేయడం వల్ల మనకి లాస్ వచ్చింది. సో అందుకని లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, యంత్రం అమ్మకం వల్ల నష్టం. ఎంత వచ్చింది నష్టం? 10,650. ఓకే, ఇది మనకు ఫస్ట్ మిషనరీ కొన్నది లాస్ట్ ఇయర్లో 1/1/2005న అమ్మేసిన వాల్యూ పార్ట్ యొక్క నష్టం. మళ్ళీ ఒకసారి చూస్తే కనుక ఈ పార్ట్ని అమ్మేశారు. 60,000 ఫస్ట్ మిషనరీ ఉంది కదా, ఆ ఫస్ట్ మిషనరీలో 1/3 వంతు భాగాన్ని అమ్మడం జరిగింది. ఆ వాల్యూ ఎంత? 20,000. ఈ 20,000 వాల్యూ 1/4/2003న ఉన్న వాల్యూ. ఆ వాల్యూ మళ్ళీ లాస్ట్ 1/1/2005కి వచ్చేసరికి వాల్యూ ఎంత ఉంది? 16,650 ఉంది. ఎందుకంటే మధ్యలో 2 ఇయర్స్ ఉన్నాయి కదా, 2003 ఇయర్లో డిప్రిసియేషన్ లెస్ చేయాలి, 2004 ఇయర్లో డిప్రిసియేషన్ లెస్ చేయాలి. అలా డిప్రిసియేషన్ పోగా 1/1/2005కి ఉన్న వాల్యూ ఎంత? 16,650. సో ఇది ఈ పార్ట్ని ఎంత కంపారని చెప్తున్నారు? 6,000. సో ఎక్కువ వాల్యూ గల మిషనరీని తక్కువకి సేల్ చేశారు కాబట్టి లాస్ వచ్చింది. సో ఇది 1/3 మిషనరీని అమ్మడం వలన వచ్చిన లాస్ అన్నమాట. సో మనకి నెక్స్ట్ దీంట్లో ఒక్క యంత్రంలో 1/3 మిషనరీ పార్ట్ మాత్రమే అమ్మారు. మిగతా పార్ట్ మిషనరీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి డిప్రిసియేషన్ సపరేట్గా ఉంటుంది. దాని వాల్యూ ఈ విధంగా ఉంటుంది. మనం సమ్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ క్యాలిక్యులేషన్స్కి ఒకసారి చూడాలి. ముందు సమ్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇయర్లో 1/4/2003 టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ ఖాతా 1. ఎందుకంటే ఇదే ఇయర్లో 2 మిషనరీస్ని పర్చేస్ చేశారు కాబట్టి అందుకనే మనకు ఫస్ట్ ఇయర్లో 2 మిషన్స్ కనిపిస్తున్నాయి. ఒక డేట్ ఏమో ఏప్రిల్ 1, 2003, వాల్యూ ఎంత? 60,000 మిషనరీ. సో దీనికి డిప్రిసియేషన్ కడితే కనుక 31/12/2003కి ఈ రెండింగ్కి ఎంత? 60,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. సో ఈ 9/12 ఏ విధంగా వచ్చిందో చూస్తున్నాం కదా, ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 9 మంత్స్ కాబట్టి 9/12. సో అలా వేస్తే ఎంత? 4,500. నెక్స్ట్ అలాగే ఇదే ఇయర్లో సెకండ్ మిషనరీని పర్చేస్ చేశారు. ఏ డేట్న? 1/10/2003. అంటే అక్టోబర్ 1న పర్చేస్ చేసాం. మిషనరీ వాల్యూ 40,000.
ఈ 40,000 ఇంటూ 10/100 ఇంటూ ఎన్ని నెలలు వస్తాయి? అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే 3 months. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే డిప్రిసియేషన్ 1000. ఓకే, ఇప్పుడు ఈ 60,000 40,000 యాడ్ చేస్తే 1 lakh. 1 lakh మనకి డెబిట్ సైడ్ ఎక్కువ కాబట్టి ఈ అమౌంట్ని క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. ఇక్కడ 4,500 ప్లస్ 1,000 5,500 లెస్ చేస్తే 94,500 ఆన్సర్. ఫస్ట్ ఇయర్కి బ్యాలెన్స్ క్యారీ డౌన్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ డే 31/12/2003 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ 94,500. ఇది ఫస్ట్ ఇయర్ ఆన్సర్. ఈ ఫస్ట్ ఇయర్ ఆన్సర్ని సెకండ్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. డేట్ ఏంటి? 1/1/2004. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తెచ్చిన నిల్వ 94,500. సో దీంట్లో మనకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ మీద 10% మనం డైరెక్ట్గా కట్టేస్తాం. ఎందుకంటే ఇది సెకండ్ మోడ్లో కాబట్టి. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ మధ్యలో మిషనరీస్ కొన్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి పూర్తి సంవత్సరానికి మళ్ళీ 60,000 ఇంటూ 10/100 40,000 ఇంటూ 10/100 అనేది మనం ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఏ మెథడ్లో కడతాము? ఫస్ట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఉంది కదా, స్థిర వాయిదాల పద్ధతిలో అయితే కనుక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 60,000 ఇంటూ 10/100 40,000 ఇంటూ 10/100 వేసి కట్టాలి. ఎందుకని? ఫస్ట్ ఇయర్లో మంత్స్ మధ్యలో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మంత్స్ వేసి క్యాల్కులేట్ చేస్తాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పూర్తిగా సంవత్సరానికి కట్టాలి. కానీ ఇది సెకండ్ మోడల్ కాబట్టి తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఈ పద్ధతిలో ఫస్ట్ ఇయర్లో మధ్యలో నుంచి మెషినరీస్ కొన్నా కూడా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆన్సర్ మీద క్యాల్కులేట్ చేస్తాము. అంతేకాని మళ్ళీ 60,000 ఇంటూ 10/100 40,000 ఇంటూ 10/100 అనేది క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆన్సర్ 94,500. దాని మీద 10% కడితే 9,450. ఓకే, మళ్ళీ ఇదే సంవత్సరం 2004వ సంవత్సరం జూలై 1న ఇంకొక యంత్రాన్ని కొన్నారు. టు బ్యాంక్ అకౌంట్ 3, అంటే మూడో మిషనరీ కాబట్టి టు బ్యాంక్ ఖాతా 3 అని పెట్టాం, ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవడానికి. మిషనరీ వాల్యూ ఎంత? 20,000. ఈ 20,000కి మరి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 20,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఈ 6/12 ఏ విధంగా వచ్చింది అంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 6 months కాబట్టి 6/12 వేసాము. అలా వేస్తే 1,000 రూపీస్. సో మనకి యాజ్ యూజువల్గా డెబిట్ సైడ్ ఎక్కువ కాబట్టి 94,500 ప్లస్ 20,000 అంటే 1,14,500. సో క్రెడిట్ సైడ్కి తీసుకొచ్చాము. క్రెడిట్స్ లైన్ ఉన్న 9,450 ప్లస్ 1,000 అంటే 10,415 లెస్ చేస్తే 1,04,050 రూపీస్ ఆన్సర్ వచ్చింది. సో ఈ రెండింగ్ 31/12/2004 వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ అని రాస్తాము 1,04,050 రూపీస్. ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్కి మనకి వచ్చిన ఆన్సర్. మరి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 1/1/2005న ఏం జరిగింది అంటే ఈ 1/1/2005న ఒక మిషనరీ పార్ట్ని అమ్మేశారు. అంటే ఫస్ట్ మిషనరీ మనకి 60,000 రూపీస్ మిషనరీ ఉంది కదా, ఆ మిషనరీలో 1/3 వంతు అమ్మడం జరిగింది. ఏ డేట్న? 1/1/2005నే అమ్మారు. సో మరి ఈ డేట్కి అమ్మిన వాల్యూ ఎంత? బై బ్యాంక్ అకౌంట్ అమ్మకం 6,000, ఇంతకు అమ్మేశారు. మరి ఆ పార్ట్ 20,000 అని చెప్తున్నాం కదా, అంటే 60,000 రూపీస్లో 1/3 మనం వర్కింగ్ నోట్స్లో చూసాం కదా, 60,000లో 1/3 వంతు భాగం అమ్మితే 1/3 వంతు భాగం అంటే ఎంత? 20,000. ఆ 20,000 పార్ట్ని మన డిప్రిసియేషన్స్ 2 years డిప్రిసియేషన్ లెస్ చేయగా ఈ 6,000కి అమ్మారు. మరి 6,000కి తక్కువ వాల్యూకి అమ్మారు కాబట్టి లాస్ ఎంత వచ్చింది దానివల్ల? 10,650. ఒకసారి మళ్ళీ ప్రీవియస్లో మనం వర్కింగ్ నోట్స్కి వెళదాం. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ 1/1/2005న ఒక మిషనరీ పార్ట్ అమ్మేశారని చెప్తున్నారు కదా. ఏ మిషనరీ? ఫస్ట్ మిషనరీ ఏ రేట్ని కొన్నారు? 1/4/2003న 60,000కు ఒక యంత్రాన్ని కొన్నారు. ఆ యంత్రంలో 1/3 వంతు భాగాన్ని అమ్మడం జరిగింది అని చెప్తున్నారు. మరి దీనిలో 1/3 వంతు భాగం అంటే ఎంత? 20,000. అంటే 20,000 పార్ట్ని మాత్రమే అమ్మారు.
ఈ 20,000కి మనం 2003 ఇయర్లో డిప్రిసియేషన్ లెస్ చేయాలి. 2004 ఇయర్లో డిప్రిసియేషన్ లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 16,650. ఈ పార్ట్ని ఎంతకు అమ్మారు? 6,000కి అమ్మారు. అంటే తక్కువగా అమ్మారు కాబట్టి ఎంత లాస్ వచ్చింది? 10,650. ఈ 10,650 మనం ఎక్కడ వేస్తున్నాం? క్రెడిట్ సైడ్న బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బై లాభ నష్టాల ఖాతా అని రాసి 10,650 క్రెడిట్ సైడ్ వేస్తున్నాం. ఓకే, థర్డ్ ఇయర్కి ఇక్కడ మనం ఒకసారి మిషనరీ అకౌంట్లో ఇక్కడ అమ్మినందుకు బై బ్యాంక్ అని రాస్తున్నాం, లాస్ వచ్చినందుకు 10,650 వేసాము. మరి ఈ మెషినరీ పార్ట్ డిప్రిసియేషన్ వెయ్యాలా అంటే ఇక్కడ వెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ డేట్ అమ్మారు? 1/1/2005. అంటే ఇయర్ స్టార్టింగ్లోనే అమ్మేశారు కాబట్టి ముందు సంవత్సరం వరకు కూడా మనం డిప్రిసియేషన్ కట్టేసాం. సో ఆ డిప్రిసియేషన్ కట్టేయంగా మనకి వచ్చిన లాస్ ఎంత? 10,650 రూపీస్ అనమాట. సో అందుకని మళ్ళీ ఇంకా ఇక్కడ డిప్రిసియేషన్ వేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు వేస్తాము? మధ్యలో కనుక అమ్మితే కనుక అక్కడ వరకు డిప్రిసియేషన్ ఎంత అనేది మనం చూపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇయర్ స్టార్టింగ్లోనే కొన్నారు కాబట్టి, అంటే అమ్మేశారు కాబట్టి దీని ముందు 2003, 2004 ఇయర్లో కంప్లీట్గా మనం డిప్రిసియేషన్ వర్కింగ్ నోట్స్లో లెస్ చేసుకుంటా వచ్చాము. ఆ వచ్చిన వాల్యూ తర్వాత ఉన్న వాల్యూనే 6,000కి అమ్మడం జరిగింది. తక్కువకే అమ్మారు కాబట్టి మనకు లాసే వచ్చింది. ఇది ఆ పార్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, అమ్మిన విలువ అలాగే నష్టం వచ్చిన అమౌంట్ అనమాట. మరి ఈ డిప్రిసియేషన్ అకౌంట్ 8,740 రూపీస్ ఏ విధంగా వచ్చింది అంటే మనకి ఉన్న 3 మిషనరీలో ఫస్ట్ మిషనరీలో ఒక పార్ట్ మాత్రమే వెళ్ళింది. మరి మిగిలిన పార్ట్ 40,000 పార్ట్ అలాగే సెకండ్ మిషనరీ, థర్డ్ మిషనరీ కూడా మనకి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఆ 2 మిషన్లు అలాగే ఫస్ట్ మిషన్లో కొంత భాగంకి సంబంధించి డిప్రిసియేషన్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. మరి దాన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? ఈ 8,740 రూపీస్ ఏ విధంగా వచ్చింది సో ఇప్పుడు వర్కింగ్ నోట్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, క్యాల్కులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ 2005 అంటే లాస్ట్ ఇయర్ ఉంది కదా, లాస్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వస్తుంది అనేది. చూడండి, టోటల్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ మిషనరీ 1/1/2005 అంటే 1/1/2005 జనవరి 1 నాటికి తగ్గుతున్న నిల్వల పద్ధతిలో మనకి వచ్చిన యంత్రం వాల్యూ మొత్తం విలువ ఎంత? 1,04,050 రూపీస్. సో ఈ 1,04,050 రూపీస్ ఒకసారి చూడండి. ఇక చూడండి, 1,04,050 రూపీస్ అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా మనకి మూడో సంవత్సరానికి మనం తీసుకొచ్చే ఆన్సర్ ఎంత? 1,04,050 రూపీస్. ఈ 1,04,050 రూపీస్లో 20,000 పార్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అంటే 60,000 పార్ట్ మొత్తం అంతా కూడా ఉంది కదా. మనం ఏం చేసాం? థర్డ్ ఇయర్లో ఈ 60,000లో 20,000 పార్ట్ మాత్రమే సపరేట్ చేసాం. అంటే ఈ 2 ఇయర్స్లో కూడా మనకి ఆ 20,000 పార్ట్ కూడా ఇంక్లూడ్ అయిపోయిందని చెప్తున్నాం. ఎందుకంటే 60,000 పార్ట్ అంతా కూడా కలిసినప్పుడే ఈ 1,04,050 అనేది ఆన్సర్ వచ్చింది మనకి. థర్డ్ ఇయర్లో ఏం చేసాము? ఈ 60,000 రూపీస్లో 20,000 పార్ట్ తీసేసాం. అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా 60,000 మొత్తం వాల్యూ కూడా ఉంది. అంటే 20,000 పార్ట్, 40,000 పార్ట్ రెండు కూడా ఉంది కాబట్టి మొత్తం టోటల్ వాల్యూ ఫస్ట్ మిషనరీ 60,000 పార్ట్ అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మొత్తం 3 మిషనరీకి సంబంధించిన వచ్చిన ఆన్సర్ ఎంత? 1,04,050. మరి ఈ 1,04,050లో నుంచి 20,000 రూపీస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేస్తే మిగిలిన మిషనరీస్ యొక్క మొత్తం వాల్యూ మనకు తెలుస్తుంది. ఈ మిషనరీలో ఈ 1,04,050లో ఎన్ని మిషనరీల వాల్యూ ఉంది? 3 మిషనరీలు. ఏంటవి? 60,000 మిషనరీ వాల్యూ, 40,000 మిషనరీ వాల్యూ అలాగే 20,000 మిషనరీ వాల్యూ. ఈ 3 మిషనరీస్ వాల్యూ యొక్క ఆన్సరే ఎంత? 1,04,050. మరి దీంట్లో నుంచి 20,000 పార్ట్ మనం సపరేట్ చేసేసాం థర్డ్ ఇయర్. ఆ సపరేట్ చేసిన వాల్యూ ఈ 1,04,050లోంచి లెస్ చేస్తే మనకి మిగిలిన
ఈ 20,000 పార్ట్, 40,000 పార్ట్, అలాగే 60,000లో 20,000 తీసేస్తే మిగిలిన 40,000 పార్ట్ అనేది మిగులుతుంది. అది ఏ విధంగా సపరేట్ చేయాలో ఒకసారి చూడండి వర్కింగ్ నోట్స్. చూడండి, రిటర్న్ డౌన్ వాల్యూ మిషనరీలో ఆ థర్డ్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్కి వచ్చేసరికి మనకి వాల్యూ ఎంత 1,04,050. మరి దీంట్లో నుంచి 20,000 వాల్యూ మిషనరీ పార్ట్ని మనం సపరేట్ చేసాం కదా, దాని వాల్యూ లెస్ చేయాలి. చూడండి, 1/1/2005 వచ్చేసరికి 20,000 పార్ట్ యొక్క వాల్యూ ఎంత 16,650. ఈ 16,650ని మనం ఇక్కడ లెస్ చేసుకోవాలి. లెస్ written down value of machinery that was sold on 1/1/2004. అంటే 1/1/2004 నాటికి తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం యంత్రం యొక్క అమ్మిన భాగం విలువ ఎంత 16,650. అంటే 20,000 పాటు ఈ 1/1/2005 వచ్చేసరికి ఎంత ఉంది మనకి 16,650. అంటే స్టార్టింగ్ ఇయర్ 2005 ఇయర్లో కన్నా ముందు సంవత్సరంలో అప్పటి వరకు ఉన్న వాల్యూ ఎంత 16,650. సో ఈ వాల్యూని 1,04,050లోంచి 16,650 లెస్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత 87,400. ఇప్పుడు చూడండి, ఈ 87,400లో ఏ మిషనరీలు ఉన్నాయి అంటే, ఫస్ట్ మిషనరీ 60,000లో 20,000 పోతే 40,000 పార్ట్ ఉంది కదా, ఆ 40,000 పార్ట్ యొక్క ఆన్సరు, అలాగే అదే ఇయర్లో ఇంకో 40,000కి యంత్రం కొన్నాం కదా దాని యొక్క విలువ, నెక్స్ట్ సంవత్సరం 2004 సంవత్సరంలో ఇంకో 20,000కి ఇంకో మిషనరీని కొన్నాం కదా దాని యొక్క వాల్యూ, వాటి యొక్క వాల్యూ ఈ 2004 సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి వచ్చిన వాల్యూ ఎంత 87,400. సో ఇది అంటే మనం 20,000 పార్ట్ని తీసేస్తాం. 20,000 పార్ట్ అనేది ఇది, 16,650 అనేది 20,000 పార్టీ. మిగతా ఈ 87,440లో అంటే 400లో మనకి 2.5 మెషినరీల యొక్క పూర్తి వాల్యూ ఉంది. అంటే ఫస్ట్ మెషినరీలో 40,000 పార్టు, సెకండ్ మెషినరీ మళ్ళీ 40,000, మూడవ మెషినరీ 20,000 యొక్క పార్ట్ యొక్క ఆన్సర్ అన్నమాట ఇది. దీని మీద మనం డిప్రిసియేషన్ కట్టాలి మూడో సంవత్సరానికి. 87,400 ఇంటూ 10%. చూడండి, డిప్రిసియేషన్ ఆన్ రూపీస్ 87,400 at the rate 10%. సో 10% తరుగుదల కడితే 8,740. ఈ 8,740 అనేది మనకి మూడో సంవత్సరానికి తరుగుదల అవుతుంది. ఓకే, చూడండి, బై డిప్రిసియేషన్ అకౌంట్ 8,740, 31/12/2005. సో ఈ రెండింగ్ నాటికి మనకి కంటిన్యూ అయ్యే మిషనరీస్ యొక్క వాల్యూ ఎంత మనకి ఈ 8,740 రూపీస్ తరుగుదల అనమాట. ఓకే, మనకి లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ ఎంత ఉంది, డెబిట్ సైడ్నే వాల్యూ ఎక్కువ కాబట్టి 1,04,050 రూపీస్ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి క్రెడిట్ సైడ్లో ఉన్న ఈ 3 పార్ట్స్ని యాడ్ చేసుకుని దీనిలోంచి లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత 78,660. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఇది థర్డ్ ఇయర్ ఎండింగ్ ఆన్సర్. ఈ థర్డ్ ఇయర్ని ఆన్సర్ని ఫోర్త్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. 1/1/2006 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 78,660. ఓకే, ఇది మనకి 3 మిషనరీస్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ మిషనరీ పార్ట్లో దీంట్లో ఏవే మిషనరీలు ఉన్నాయి అంటే, ఫస్ట్ మిషనరీలో 40,000 పార్ట్, సెకండ్ మిషనరీ 40,000, థర్డ్ మిషనరీ 20,000 వాల్యూ ఈ 2005 31/12 వచ్చేసరికి వచ్చిన ఆన్సర్ అన్నమాట. మరి దీంట్లో మనం అమ్మేసిన పార్ట్ వాల్యూ ఏంటి, ఫస్ట్ మిషనరీలో 20,000 పార్ట్ అమ్మేశాము, ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 6,000 ఏమో అమ్మకం, అలాగే దానివల్ల అమ్మడం వల్ల వచ్చిన లాస్ ఎంత 10,650. ఓకే, ఇది మనకి ఒక మిషనరీని దానిలో కొంత పార్ట్ మాత్రమే అమ్మితే కనుక మరి మిగిలిన మిషనరీస్కి డిప్రిసియేషన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ సమ్ని చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంటు.
చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటికి 2 సార్లు చూసి అర్థం చేసుకొని నోట్స్ కాపీ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.